ట్రైలర్లో ఒకటి చూపించి సినిమాలో మరొకటి చూపించి ఇంకెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మాకు లాస్ట్ వరకు దాచిపెట్టి ఇటువంటి స్టోరీ బేస్డ్ సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ ని పెట్టుకొని సినిమా తీస్తావని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము చెప్పుల్లోకి. అయితే యాక్చువల్ గా లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా అన్నింటిలో కన్నా హెవీలీ స్టోరీ బేస్డ్ సినిమా మన ఈ కూలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన తలైవారు ఉన్నాడు కదా, తలైవా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడికెక్కడ మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఇస్తాడు కదా, విజిల్స్ పడే సీన్స్ ఉంటాయి కదా అని మనం అనుకొని ఉంటాం సినిమాకు వెళ్లే ముందు. కానీ ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కూలీ సినిమాలో చాలా అంటే చాలా అరుదు. ఇక స్టోరీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డ్రాగ్ అవుతూనే ఉంటది. ఇక సినిమాకు చూడడానికి వెళ్లే ఆడియన్స్ అందరూ ఈ సినిమా ఖచ్చితంగా లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో నుంచి వచ్చిన సినిమా అనే అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే కూలీ సినిమా ఎల్సీయూకు సంబంధించిన సినిమా అయితే అస్సలు కాదు. ఇక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ హాఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తోటి సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మూవీలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఒకటి ఉంది, అదే మోనికా సాంగ్. ఈ సాంగ్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయిన సోబిన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది అనుకుంటాం మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే. అలాగే ఫస్ట్ హాఫ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్రోకి సంబంధించిన సీన్ గానీ, అలాగే కింగ్ నాగార్జున ఇంట్రోకి సంబంధించిన సీన్స్ కానీ, సోబిన్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్ కానీ చాలా టెరిఫిక్ గా తీశాడు డైరెక్టర్. అలాగే స్టోరీ రన్ అవుతున్న కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, స్టోరీ ఎటు నుంచి ఎటు పోతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్కింగ్స్ ఎక్కడికక్కడ పెట్టుకుంటూ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ అసలు ఏంట్రా ఇది, ఏం చూస్తున్నాం రా బాబు, ఏం చేయబోతున్నాడు రా బాబు, అసలు ఏం తీస్తున్నాడు ఈ లోకేష్ అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని అయితే ఫస్ట్ హాఫ్ వరకు లోకేష్ కనకరాజ్ జనరేట్ అయితే చేశాడు. ఇక ఓవరాల్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ కు సంబంధించిన ఒక స్టైలిష్ స్లో మోషన్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ షాట్స్ ని మనం ఎప్పుడు చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తూ అయితే ఉంటాం. అయితే మొత్తం మీద ఫస్ట్ హాఫ్ లో ఇటువంటి షాట్స్ కేవలం 2 లేదా 3 మాత్రమే మనకు కనపడతాయి. ఇక ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కి ముందు ఒక చిన్న సర్ప్రైజ్ లాంటి ట్విస్ట్ అయితే మనకు మంచి హై ఇచ్చే మూమెంట్ అని చెప్పాలి. దాంతో సెకండ్ హాఫ్ మీద మంచి హై అలాగే బజ్ అయితే జనరేట్ అవుతుంది సినిమా చూస్తున్న ఆడియన్స్ కి. ఇక ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇక సెకండ్ హాఫ్ లో ఎరక్కొట్టి పడేస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేసి చూడడానికి సిద్ధంగా అయితే ఉంటాం. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫే చాలా రేసీగా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇక నాకు తెలిసినంత వరకు సెకండ్ హాఫ్ లో లాస్ట్ 20 minutes తప్ప పెద్దగా హై ఇచ్చే ఎలిమెంట్స్ అయితే ఎక్కడ కనిపించదు. ఇక మూవీలో వచ్చిన క్యామియోస్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు పెద్దగా ఎటువంటి ఇంపాక్ట్ అయితే అవి క్రియేట్ చేయలేకపోయాయని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మనం డల్ అయిపోయి ఏంట్రా లోకేష్ కనకరాజ్ సినిమా ఇలా తీశాడు అని అనుకున్న మూమెంట్ లో లాస్ట్ 20 minutes అయితే లోకేష్ కనకరాజ్ ఒక్క ఆట ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే సినిమా లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే మిస్ అయిందని చెప్పాలి. ఈ మూవీకి ఉన్న హైప్ అలాగే బజ్ మీద ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కావడం కాదు కదా, కనీసం దరిదాపుల్లో కూడా ఈ సినిమా లేదు. సో మొత్తం మీద ఇదన్నమాట మన కూలీ మూవీకి సంబంధించిన రివ్యూ. సో మీరు కనుక ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.